బీపీఎల్ తెల్ల రేషన్ కార్డుదారులకి కేవలం 10 రూపాయలకే వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ వైద్య కేంద్రంలో ఆర్థరైటిస్, నరాల సమస్యలు, పక్షవాతం, సయాటికా, స్పాండిలైటిస్, డిస్క్ సమస్యలు వంటి అనేక సమస్యలకి ఆధునిక చికిత్స అందిస్తుంది. అలాగే ఆపరేషన్ తర్వాత అవసరమైన ఫిజియోథెరపీ చికిత్స కూడా ఇక్కడ లభ్యమవుతుంది. డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి అనుభవజ్ఞుడు, వివిధ అంతర్జాతీయ డిగ్రీలు కలిగిన నిపుణుడు ఈ కేంద్రానికి వైద్య సేవలు అందిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వైద్యం అంటేనే అందరికీ అందుబాటులో రావాలి, మరి అందరికీ అందుబాటులో ఉండాలి. మరి అలాంటి వైద్యాన్ని మరి కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ పెద్ద పెద్ద ఖర్చులతో కోరుకున్న విషయము అందరికి తెలిసిందే విషయమే. మరి ఒక హాస్పిటల్ పోవాలంటే దాదాపు జేబులో 500 లేదంటే 1000 2000 ఉండాలి, లేదంటే ఇంకా ఎక్కువ అయ్యేటట్లుంటే 5000 కూడా అయ్యే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి వైద్యాన్ని మరి అంత చదివి మరి ఇంత చిన్న తక్కువ ధరలకి అంటే ఈ సామాన్యులకి అందుబాటులో తీసుకురావాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగా వారి యొక్క నాన్నగారి అమ్మగారి ఆకాంక్షతో ఈ హాస్పిటల్ నడిపిస్తున్నటువంటి మనతో పాటు కోనంకి శ్రీధర్ పాటు ఉన్నారు. వారితో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు మరి వైద్యం అనేది ఏ విధంగా అందుతా ఉంది ప్రజలకి, మరి వీళ్ళు ఏ విధంగా అందిస్తా ఉన్నారు, మరి వీళ్ళు విధి విధానాలు ఏంటి, మరి అతి తక్కువ ధరలకి ఏ విధంగా వైద్యం అందిస్తున్నారు అనే విషయం తెలుసుకుంటాను. అందరికీ తెలుస్తా ఉంది. మరి అందరూ కూడా మన కర్నూలులో చూసుకున్నట్టే 5 రూపాయల డాక్టర్ తెలుసు. మరి ఇక్కడ వచ్చేసి 10 రూపాయల డాక్టర్తో ఈరోజు ముందుకు వస్తున్నారు. మరి ఆ 10 రూపాయల డాక్టర్ విషయం ఏంటి, ఆ 10 రూపాయల డాక్టర్ ఏం అందిస్తున్నారు అనే విషయాలు ప్రజల కోసం మనము తెలియజేస్తున్నాము D3 న్యూస్ ద్వారా. సార్ చెప్పండి, మరి ఈరోజు 10 రూపాయలు కాన్సెప్ట్తో మీరు బయటకు వస్తున్నారు. మరి 10 రూపాయలు డాక్టర్ అంటే ఏంటి, అసలు 10 రూపాయల కథ ఏంటి? ముందుగా మీకు నమస్కారం. 10 రూపాయల డాక్టర్ అని ఎందుకు పెట్టామంటే, ఇదేదో సంక్రాంతి ఆఫరో, ఆషాఢ మాసమో, లేకపోతే రంజాన్ ఆఫరో, క్రిస్మస్ ఆఫరో కాదు. 10 రూపాయలు అనేది ఏంటంటే, దాదాపు 6 సంవత్సరాల కిందట నేనే ఒక ఘోరమైన యాక్సిడెంట్కి గురయ్యి నా మోకాల చిప్ప దాదాపు 12 పీసులు అయిపోయింది. ఈ రోజు కూడా నా మోకాల చిప్ప మీద 26 కుట్లు ఉంటాయి. 10 నెలలు నేను ఏదైతే నరకం అనుభవించినానో, 10 నెలలు నేను ఏదైతే పైకి పోకుండా కింద నడవలేకోకుండా ఏదైతే నేను జాగ్రత్తలు తీసుకున్నానో, కేవలం మంచం మీద తప్ప కిందికి దిగలేనటువంటి పరిస్థితి. 10 నెలల తర్వాత నేను ఎప్పుడైతే మొట్టమొదటి అడుగు వేశానో, నాకు మా తండ్రి గారు నేర్పించినది, చెప్పిన విధానం ఏమంటే, నువ్వు నడిస్తే కాదురా జీవితంలో, నీలాంటి వ్యక్తులు నడిచినప్పుడే నీ జన్మకు, నీ జీవితానికి సార్థకత ఉంటుందని వారు చెప్పడం, ఆ మాటలు నన్ను కదిలించడం. 10 నెలలకు నేను దిగాను తప్ప, నేను నరకాన్ని చూసి దిగాను కాబట్టి నేను 10 రూపాయలు పెట్టడం జరిగింది తప్ప, ఇదేదో వ్యాపారం కోసమో లేకపోతే ఇంకోటే కాదు. ఎందుకంటే చాలా మంది